ఏ సినిమాలో అయినా ఒక హీరోకి ఎలివేషన్స్ పడాలన్నా, లేదా హీరో విశ్వరూపం బయటికి రావాలన్నా, ఆపోజిట్ లో ఉన్న విలన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. మరి అలాంటి ఒక స్ట్రాంగ్ హీరోతో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసిన రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి తన సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం రాజు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. రాజు గారు అనాలా లేకపోతే సలార్ రాజు అనాలా? సలార్ రాజా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ ని? చాలా 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 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందులో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో నటించడం ఇంకా ఇంకా ఆనందానికి అవధులు లేవు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా నాకు ఇలాంటి ఒక ఆఫర్ సలార్ అనే బిగ్ మూవీలో ఆఫర్ వస్తుంది అని? ఎక్స్పెక్ట్ చేయడం కదా, అలా ఆ డైరెక్టర్ చూస్తాను అనుకోలేదు. కలిస్తే చాలు అనుకున్నాను. ఆ డైరెక్టర్ తో నటించడం అనేది ఇంకా చెప్పలేకపోతున్నాను అనుభూతి. అసలు ఈ జర్నీ, ఈ ఇండస్ట్రీ జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చేసి భీమవరం. ఓకే. ఈ డిఎన్ఆర్ కాలేజీలో చదివాను. ఓకే. చదువుతూ ఉండగా ఫైన్ ఆర్ట్స్ అవి వెళ్ళడం జరిగింది. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. అంటే చదువుకున్న దాని వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి ఇలా ఇండస్ట్రీలో యాక్టింగ్ ఇదంతా లేదు. యాక్టింగ్ అనేది లేదు కానీ స్టార్టింగ్ డాడీకి ఏమో పోలీస్ అవ్వాలని అవ్వాలని ఇంట్రెస్ట్. ఈ చదవడంలో డిఎన్ఆర్ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళడం వలన యాక్టింగ్ మీద లుక్ బాగుంది అని డైరెక్టర్ సార్ అలా చెప్పడం వలన యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. అసలు ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చదువుకున్నాను. ఓకే. మరి డిగ్రీ చదువుకొని ఇలా ఇండస్ట్రీలోకి వెళ్తాను, ఇలా ఛాన్సెస్ వస్తున్నాయంటే మరి ఏ పేరెంట్స్ అయినా మోస్ట్లీ ఫస్ట్ వద్దనే అంటారు. మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? వాళ్ళకైతే అస్సలే భయంగా ఉండేవారు, ఏమవుతాడు అయ్యి అని భయంగా ఉండేవారు, టెన్షన్ ఉండేవారు. కానీ నాకు ఇంకా సినిమా తప్ప వేరే ప్రపంచం లేదని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అయితే సినిమా లేకపోతే ఇంకేమీ లేదు. ఓకే. మరి ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. అంటే ఒక కామన్ మ్యాన్ గా మనం ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా రాలేం స్టేజ్ మీద. మరి మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి? చాలా మంది సపోర్ట్ కోసం చాలా మంది ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల అవ్వలేదు. ఇండస్ట్రీలో వాళ్ళ వల్ల అవ్వలేదు. కానీ అయితే సన్నీ అని ఒక బ్రో ఉంటాడు, సన్నీ అని పెన్నాడ. ఆ బ్రో మరి ఒక రోజు మెసేజ్ చేసి ఇలా సినిమా ఆఫర్ ఉందన్నా చేస్తారా అయ్యి అని అడిగితే సీనన్న అని అనుభవించి రాజా తీశారు. అన్నకి పరిచయం చేశారు. ఆ పరిచయం వల్ల నాకు ఇంకా ముందు స్టెప్ వేయడానికి చాలా స్పీడ్ అయింది సినిమా. ఓకే. అంటే ఈ ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ అనేది ఒక అడ్డా ఇండస్ట్రీ. మరి హైదరాబాద్ ఎలా రావడం, ఎప్పుడు రావడం, ఏ రోజు ఎలా స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది మీ జర్నీ? నేనైతే హైదరాబాద్ రావడం 2019 లో వచ్చాను. వేరే షూట్ పని మీద వచ్చి అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడానికి ఏంటంటే సన్నీ అనే బ్రో నాకు సపోర్ట్ చేయడం వలన అనుభవించి రాజా షూటింగ్ లో నాకు ఛాన్స్ వచ్చింది. ఆ షూట్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఇంకా ముందు స్టెప్ వేయడానికి నాకు ఇంకా సపోర్ట్ వచ్చింది. ఓకే. మీరు సలార్ అయినా ఫస్ట్ మూవీ లేదా ఇంకా ఏదన్నా నటించారు అంతకు ముందు? అనుభవించి రాజా. ఓకే. అందులో రెడ్డి అన్నయ్య డైరెక్ట్ చేసిన అనుభవించి రాజా, రాజు తరుణ్ హీరో. ఓకే. అందులో కూడా విలన్ నెగటివ్ రోలే చేశారు. నెగటివ్ రోల్. ఓకే. మరి సలార్ ఎలా పడింది స్టెప్? ఇంకా అనుభవించి రాజా ఇచ్చిన హోప్ కి నేను ఇంకా ముందుకెళ్ళాలని ఇంకా ఫోకస్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, ఆడిషన్కి వెళ్ళడం అవి చేశాను. సలార్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆడిషన్ చేశారు. 3 ఆడిషన్స్ చేశాను. లాస్ట్ టైం ప్రశాంత్ నీల్ సార్ ఆడిషన్ చేస్తే దాని ద్వారా వచ్చింది. అంటే మీ యాక్టింగ్ స్కిల్స్ వల్ల ఈ ఛాన్స్ వచ్చిందా లేదా మీ లుక్ వల్ల మీకు ఈ ఛాన్స్ వచ్చిందా? అంటే విలన్ అంటే ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మీ లుక్ మీరు ఫస్ట్ నుంచి ఇలానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారా లేదా మూవీ కోసం మిమ్మల్ని ఇలా ప్రిపేర్ చేశారా? మూవీ కోసం నన్ను నేనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే. అంటే ఫస్ట్ నుంచి నేను నెగటివ్ రోల్స్ కి సెట్ అవుతాను అన్న మైండ్ సెట్ తో ఉన్నారా మీరు? నెగిటివ్ అనేది ఏం లేదు. ముందా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఏదో ఒక లుక్ ఉండాలని నేను ఫస్ట్ అయితే ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు ముందుకెళ్ళి ఏ క్యారెక్టర్లు అయినా చేయగల యాక్టింగ్ స్కిల్స్ నా దగ్గర. ఓకే. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీరు ఎన్ని నెలలు కానీ రోజులు కానీ కష్టపడారు? అంటే గడ్డం అయినా, జుట్టు అయినా, బాడీ అయినా, అంటే ఇవి ఈజీ థింగ్స్ కాదు. వీటిని ఎలా మీరు చేసుకున్నారు ట్రాన్స్లేట్ గానీ? ఇంకా ఇండస్ట్రీలో ఉండాలంటే కష్టపడాలి. 4 years నుంచి హెయిర్ అని, ఈ బియర్డ్ అని అయ్యని కష్టపడుతున్నాను. బాడీ డైట్ అని అయ్యని ఇండస్ట్రీలో
యాక్టింగ్ మెయిన్ ఎంత ఉందో, మెయిన్ యాక్టింగ్ ఎంత ఉండాలో ఈ మన బాడీ ఫిజిక్ అంతే ఉండాలి, లుక్ అంతే ఉండాలని కష్టం. అంటే రాజ్ తరుణ్ తో ఒక సినిమా చేశాను అన్నారు. ఒక చిన్న హీరో నుంచి డైరెక్ట్ గా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఆ లెవెల్ కి వెళ్ళిపోయారు కదా సార్ మూవీకి. అది ఎలా అనిపించింది? అంటే మీ కష్టానికి మీ ప్రతిఫలం ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న ఫీల్ ఎప్పుడన్నా వచ్చిందా? చాలా చాలా సార్లు అనిపించింది. ఓకే. సినిమా రిలీజ్ అయ్యాక నాకు కాల్స్ ఏంటి అయ్యేంటి, ఇది కదా సక్సెస్ అనిపించింది. సలార్ జర్నీ ఎలా అనిపించింది? అంటే ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్, ప్రభాస్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ షూట్స్ అనేవి, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? షూటింగ్ షూటింగ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటది, చాలా హ్యాపీగా ఉంటది. సినిమా కూడా అంత పెద్ద సినిమా అన్న ఫీల్ ఉండదు, అంత ఫ్రీడమ్ ఇస్తారు మనకి. ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీడమ్ గా షూట్ ఉంటది, సపోర్ట్ చేస్తారు. అంటే ప్రశాంత్ నీల్ గారు అందరు సెట్ లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యేవారా? షూటింగ్ టైంలో ఖాళీ దొరికితే క్రికెట్ ఆడతారు సార్, చాలా బాగుంటది, అందరికి స్పోర్టివ్ గా ఉంటారు, చాలా బాగుంది. మెయిన్ గా సలార్ కి వచ్చేసరికి మీ పార్ట్ అనేది శృతి హాసన్ గారితో ఎక్కువ ఉంది. ఆ సీన్ అనేది ఏడిపించే సీన్. అంటే శృతి హాసన్ అంటే కమల్ హాసన్ కూతురు. అంటే ఈ లెవెల్లో అంటే మనకు కామన్ మ్యాన్ కి వెళ్ళినప్పుడు ఆలోచన ఉంటుంది కదా, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం తనని చూడంగానే, అంటే తనతో సీన్ అనగానే? ఫస్ట్ పెద్ద హీరోయిన్ మళ్ళీ అందులో నాకు రావడం కొంచెం టెన్షన్ అనిపించింది. మేడం ఫ్రీగా ఉండండి, శృతి హాసన్ గారు ఫ్రీగా ఉండండి, పర్లేదు అయ్యి అని మేడం గారు సపోర్ట్ ఇవ్వడం నాకు ఇంకా క్యారెక్టర్ చేయడానికి చాలా ఫ్రీనెస్. ఓకే. మొత్తం సెట్ లో డైరెక్టర్ గారు గాని, ప్రభాస్ గారు గాని, లేదా శృతి హాసన్ గారు మీకు సపోర్ట్ గా, అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడం, మీకు ఏమైనా టిప్స్ ఇవ్వడం ఇలాంటివి జరిగాయా సెట్స్ లో? చాలా జరిగాయి. ఓకే. మీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? ప్రభాస్ అన్నయ్య అయితే చాలా 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 సపోర్ట్ చేశారు. ఓకే. అతను సపోర్ట్ చేయకపోతే నాకు ఈ క్యారెక్టర్ చేయగలను లేదా అన్న ఆలోచనలో పడ్డాను. అతను పిల్లని దగ్గరికి తీసుకుని నాకు ఇలా చేయని దగ్గరికి చెప్పడం వల్ల ఆ క్యారెక్టర్ చేయగలిగాను అనిపించింది. ఓకే. అంటే జనరల్ గా ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా హంబుల్ పర్సన్ అని అంటుంటారు. మీకు ఎంత వరకు హంబుల్, ఎంత వరకు లేదా ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు అనిపించింది? అసలు పాన్ ఇండియా స్టార్ అయినా గానీ అస్సలు 1% 0% ఈగో, 0% స్టార్ డమ్ అని ఏముండవు, సింపుల్ గా ఉంటారు ప్రభాస్ అన్నయ్య. ఓకే. ప్రభాస్ అంటే ఫుడ్ అంటే ప్రభాస్ అంటూ ఉంటారు. ప్రభాస్ సెట్స్ కి ఫుడ్స్ తెప్పియడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయా? మీరు ఎప్పుడన్నా ఆయన ఇచ్చిన లంచ్ ఏమైనా తీసుకోవడం అలా జరిగాయా? ఫుడ్ పంపేవారు కానీ నేను చేసింది అవుట్డోర్ షూట్ అవడం వల్ల ఫుడ్ ఫెసిలిటీ రాదు. హైదరాబాద్ లో అయితే వచ్చింది. ఇది నేను చేసిందంతా కరీంనగర్, గోదావరి. కానీ మొత్తంగా ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు? అంటే మీ క్యారెక్టర్ ఎన్ని రోజులు ప్లాన్ చేశారు? సలార్ వచ్చి క్యారెక్టర్ వచ్చి 15-18 డేస్ దాకా షూట్ జరిగింది. ఓకే. ఈ 15-18 డేస్ లో ఓవరాల్ గా ఓన్లీ శృతి హాసన్ గారితో ట్రావెల్ లో ఉన్నారా, లేదా ప్రభాస్ ఇద్దరితో సమానంగా ట్రావెల్ చేశారా? ఇద్దరితో సమానంగా చేశాను. నా సపరేట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. మీ ఇండస్ట్రీలో అసలు మీరు కామన్ మ్యాన్ గా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఉంటారు కదా ఇలా ఈ హీరో అంటే ఇష్టం అని, ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో వచ్చేసి ప్రభాస్ అన్న అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అంటే ప్రభాస్ గారే ఫేవరెట్ హీరో, ఆయనతోనే పెద్ద సినిమా కొట్టేశారు, ఇంకా అసలు మీ ఆనందానికి అవధులు ఉండవు. మరి ప్రభాస్ గారిని ఫస్ట్ టైం అంటే లైఫ్ లో గానీ ఫస్ట్ టైం చూడగానే ఏమనిపించింది మీకు? అంటే నేను షూట్ చేస్తున్నాం, ఫస్ట్ డే షూట్. నేను వేరే సైడ్ ఉన్నాను, ప్రభాస్ అన్న దూరంలో 100 మీటర్స్ డిస్టెన్స్ లో కనిపిస్తున్నారు. చూడగానే మా గ్యాంగ్ అంతా చాలా ఆశ్చర్యపోతున్నారు, ప్రభాస్ అన్న అని. చాలా ఆశ్చర్యం వేసింది. అన్ఎక్స్పెక్టెడ్ గా నెక్స్ట్ డే క్లోజ్ గా ప్రభాస్ అన్నతో చేయడం చాలా చాలా, ఇంకా దానికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. శృతి హాసన్ గారితో చాలా అంటే విలన్ రోల్ చేశారు కదా, అంటే నెగిటివ్ గా బిహేవ్ చేయాలి. మరి అంత దగ్గర నుంచి శృతి హాసన్ గారిని చూసి, అంటే షీస్ బ్యూటీ, దానికి వేరే చెప్పలేం మనం. మరి అంత బ్యూటీని, అంత మంచి హీరోయిన్ ని దగ్గర నుంచి చూసి ఎలా అనిపించింది? అంటే అరే ఏంటి మనం ఏం పక్కన ఉన్నామా, నటిస్తున్నామా, ఈ కైండ్ ఆఫ్ ఫీల్ లో ఏమనిపించింది మీకు? యాక్టింగ్ చేసినప్పుడు అనిపించలేదు, కానీ ఆ యాక్టింగ్ చూసాక శృతి హాసన్ గారి నెక్స్ట్ సినిమాలు థియేటర్ లో చూసినప్పుడు ఈమెతో నేను నటించానా అని చాలా హ్యాపీగా అనిపించింది. యాక్టింగ్ చేసినప్పుడు నాకు అంత, యాక్టింగ్ లో ఉన్నప్పుడు అంత ఫీలింగ్ ఏం రాలేదు, కానీ ఆవిడతో యాక్టింగ్ చేసి తర్వాత మూవీస్ చూసినప్పుడు ఈమెతో యాక్ట్ చేసానా అన్న చాలా హ్యాపీగా. ఓకే. ప్రశాంత్ నీల్ గారితో ఎలా ఉండింది మీ బాండింగ్? సార్ చాలా, అదే ఇంకెలా చెప్పాలి అర్థం కావట్లేదు, చాలా మంచి సపోర్ట్ చేస్తారు. నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారంటేనే నాకు ఆశ్చర్యం.
చాలా మంది ఉన్నారు, అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారంటే చాలా డెడికేషన్ లో సారు ఆ సీన్ తీయడం అన్న చిన్న సీన్ కూడా చాలా పర్టికులర్ గా తీస్తారు. ఓకే, మీరు ఫస్ట్ మూవీ చేశానని చెప్పారు కదా సలార్ కాకుండా, దానికి ముందు ఏదైనా జూనియర్ ఆర్టిస్ట్ గానీ ఇంకేమైనా చిన్న క్యారెక్టర్స్ ఏమైనా చేయడం జరిగింది? జూనియర్ ఆర్టిస్ట్ డైరెక్ట్ చేయడమే ఫస్ట్ సినిమాయే. గవిరెడ్డి, సీను గవిరెడ్డి అన్న ఛాన్స్ ఇచ్చారు అనిపించరాదు. అంటే మీరు ఇంకా ఇదే నా జీవితం అనుకొని ఫిక్స్ అయిపోయి వచ్చారా, లేదా ఏదో సరే ఓకే టైం పాస్ కి చూద్దాము మన వల్ల అవుతుందా లేదా అన్న మైండ్ సెట్ తో వచ్చి ఎలా ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీ? లేదు, ఇండస్ట్రీ నా జీవితం, సినిమా సినిమా సినిమా. ఓకే, సినిమా వీడియోలు చేయడం, ఇంకా సినిమా కోసమే హైదరాబాద్ లో ఉండిపోయింది. ఫస్ట్ ఇప్పుడు మీ పేరెంట్స్ సినిమా కాదు జాబ్ పోలీస్ అది ఇది అని అన్నారు, మరి ఇప్పుడు సలార్ అంటే ఆ లెవెల్ సినిమా తీసాక వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉండింది? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ, చుట్టుపక్కల అందరూ చెప్పడం ఇంకా హ్యాపీగా. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ వెళ్ళి చెప్తున్నారా మీ పేరెంట్స్ కి? ఓకే, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీనెస్ కి. అలా హ్యాపీనెస్ ఫస్ట్ లోనే ఒక గిఫ్ట్ ఇచ్చేసారు మీ పేరెంట్స్ కి అయితే సలార్ తో. ఇంకా ఎలా ఉంది సలార్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా? అంటే వేరే ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, వీళ్ళందరితో ఎలా అనిపించింది యాక్ట్ చేయడం? ఝాన్సీ గారు వీళ్ళతో కదా, నాకు మెయిన్ వచ్చేసి ప్రభాస్ అన్నతో, శృతి హాసన్తో ఎక్కువే ఉంటది. నా సీన్ మొత్తం వాళ్ళతో ఉంటది, వాళ్ళతోనే ట్రావెల్ ఉంటది. ఇంకా వేరే క్యారెక్టర్స్ తో మీరు ట్రావెల్ చేయలేదు జగపత్ బాబు గారితో గానీ? అంటే ఎప్పుడన్నా సెట్ లో కనిపించడం గానీ రావడం గానీ? నేను ఉన్నప్పుడు వాళ్ళతో సీన్స్ ఉంది. మరి రెమ్యునరేషన్ పరంగా ఎలా ఉండింది? అంటే రెమ్యునరేషన్ ఇస్తారు కదా ఖచ్చితంగా, అది మీరు అంటే సలార్ అంటే పెద్ద బడ్జెట్ మూవీ, అంటే నా రెమ్యునరేషన్ కూడా హైలోనే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి అలా ఎలా జరిగింది? అంటే మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఇచ్చారా లేకపోతే? నేను ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యానని నాకు ఫోన్ రావడమే చాలా ఆనందం వేసింది, నేను సెలెక్ట్ అయ్యానని. ఇంకా నాకు రెమ్యునరేషన్ గురించి అడుగుతుంది, నాకు అసలు రెమ్యునరేషన్ తో పని లేదు. ఆ సినిమాలో మెయిన్ యాక్ట్ చేయాలి, మెయిన్ క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ సెలెక్ట్ అయితే చాలు అయ్యని. ఇంకా రెమ్యునరేషన్ గురించి ఆలోచించాలి, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను, ఇవ్వకపోయినా పర్లేదు అని నేను వాళ్ళతో కావాలి. ఇంకా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్నారు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మరి? ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి అనుష్క గారు. మరి ప్రభాస్ కి అనుష్కకి మంచి ఫ్రెండ్షిప్, మంచి బాండింగ్ అయితే ఉంది ఇండస్ట్రీలో. ఆ బాండింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలా మూవీస్ చేశారు కలిసి, బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీస్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి బాండ్ మీద? అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది అందరికి తెలిసింది, మంచి ఫ్రెండ్స్ అని చెప్పి. ఒక ఇంటర్వ్యూలో కూడా యాక్టింగ్ వదిలేస్తారా ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ అంటే యాక్టింగే అని చెప్పారు, అంత ఉంది కదా. మరి మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఆ కాంబినేషన్ ని గానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఫేవరెట్ కాంబినేషన్ ఇంకో 10 సినిమాలు వచ్చినా నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే, ప్రభాస్ ఫేవరెట్ హీరో అంటున్నారు కదా, ప్రభాస్ డైలాగ్స్ చాలా మాస్ లెవెల్లో చెప్తాడు, ఏదైనా ఒక డైలాగ్ మా కోసం, ప్రేక్షకుల కోసం, సలార్ నుంచే కానీ లేదా మీ ఇంకేదైనా ఫేవరెట్ మూవీ ప్రభాస్ మూవీ నుంచి? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాడు. అవును, మీ కట్అవుట్ చూసినా కొన్ని నమ్మేయచ్చు, ఆ కట్అవుట్ కి తగ్గట్టు మీరు కూడా స్ట్రాంగ్ అదైతే ఇచ్చారు, కంప్లీట్ అయితే. ఇంకా మరి మీ పర్సనల్ లైఫ్ కి వస్తే, మీరు మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్. ఓకే, ఒకవేళ ఎప్పటికైనా పెళ్లి అనేది ఖచ్చితం, మరి చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఓకే, ఒప్పుకుంటారా మరి? ఇంట్లో కాన్ఫిడెన్స్ ఉందా? ఒప్పించుకుంటా. అంతేలేండి, సినిమాలకే ఒప్పించారు, ఇంకా ఇది కూడా ఒప్పిస్తారు. ఇంకా మరి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్, ఇప్పుడు సలార్ లాంటి పెద్ద మూవీలో చేశారన్నప్పుడు ఖచ్చితంగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అవి ఎలా ఉన్నాయి మరి ఆఫర్స్? ఇంకా వేరే వాళ్ళు కాల్ చేయడం గానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం? దేవరా మూవీ ఉంది ఎన్టీఆర్ గారితో, ఇంకా పవన్ కళ్యాణ్ గారితో ఓజీ అన్ని కాల్స్ వచ్చినాయి. నెక్స్ట్ టైం దాని మీద ఫోకస్ చేస్తాం. అంటే మేము పట్టుకోలేము అన్నమాట మిమ్మల్ని, ఇంకా రానున్న 5 years లో అందరూ పెద్ద పెద్ద హీరోలతోనే ప్లాన్ చేశారు. ఓకే, ఇంకా ఏదైనా వేరే షూట్ ఏమైనా స్టార్ట్ అయిందా మూవీ ఇప్పుడు? ఏదైనా ప్రెజెంట్ దేవరా మూవీ ఉంది, దేవరా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎలా అనిపించింది? శృతి హాసన్ గారు గానీ ప్రభాస్ గారు గానీ వాళ్ళు గేమ్స్ ఆడతారు, క్రికెట్ ఆడతారు అని అన్నారు, మరి ఆ క్రికెట్ మీరు కూడా ఆడడం జరిగింది ఎప్పుడన్నా? వాళ్ళు బ్యాటింగ్ చేస్తే నేను ఫీల్డింగ్ చేయడం జరిగింది. ఎందుకు ఫీల్డింగ్ ఎందుకు ఇచ్చారు మీకు? ఫీల్డింగ్ ఎందుకు ఇచ్చారు అంటే, నేను బ్యాటింగ్ అని బౌలింగ్ అంటే మీరు స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా అక్కడ, అలా అవుట్ చేయలేకపోయా. ఇంకా అసలు సలార్ కి మిమ్మల్ని ఫస్ట్ అసలు ఎవరు సజెస్ట్ చేశారు? అంటే అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది హైదరాబాద్ లో, అక్కడ ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెడితే ఆడిషన్కి వెళ్ళడం, ఆడిషన్స్ ద్వారా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నెంబర్ సంపాదించడం, మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పర్సనల్ ఆడిషన్ ఇవ్వడం, ఇలా జరగడం వల్ల ఒక తమిళనాడు, కన్నడ,
తెలుగు స్టేట్స్ నుంచి ఒక 50-60 మెంబర్స్ సేమ్ నా పర్సనాలిటీలో విలన్ గ్యాంగ్స్ వచ్చినాయి. సో ఒక గ్యాంగ్ లుక్ ని బట్టి ఒక గ్యాంగ్ కింద సపరేట్ చేయడం, మళ్ళీ వాళ్ళని ప్రశాంత్ నీల్ సార్ అదే ఆడిషన్ చేయడం, డైలాగ్ అయ్యి చేయడం వల్ల లక్కీగా నేను బాగా అప్పుడు సారు బాగా చూసి లుక్ చూసారు, ఇంకా ఆడిషన్ కూడా చేసి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం, చిటికేసి మరి క్యారెక్టర్ సెలెక్ట్ చేశాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, గుర్తొచ్చిన చాలా ప్రౌడ్ మూమెంట్ అది. అలాంటి పెద్ద డైరెక్టర్ అబ్బాయి డీటెయిల్స్ అయ్యి తీసుకోండి అని చెప్పారు ప్రశాంత్. ఓకే, అంటే మీరు ఆడిషన్ చేస్తున్నప్పుడు భయపడ్డారా? అంటే నేను సెలెక్ట్ అవుతానా, నా వల్ల అవుతుందా ఇది అని చెప్పి అలాంటి ఫీల్ ఏమైనా వచ్చిందా మీకు? బేసిక్ గా నేను ఆడిషన్ చేసినప్పుడు భయపడడం, క్యారెక్టర్ ఎలాగైనా కొట్టాలనే ఫోకస్ తోనే ఉంటాను తప్ప భయపడను. క్యారెక్టర్ కొట్టాలి, ఎలాగైనా క్యారెక్టర్ కొట్టాలంటే భయం అవన్నీ ఉండకూడదు. ఆ క్యారెక్టర్ సంపాదించాలని, మూవీలో క్యారెక్టర్ సంపాదించాలని ఫోకస్ తోనే ఇంకా నాలో నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాను. మీరు అంత ఫోకస్డ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి మీ రిజల్ట్ ఇక్కడే కనిపిస్తుంది. సలార్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇప్పుడు సలార్ లో ఎలాగో విలన్ రోల్ ఇది, మరి నెక్స్ట్ దేవరా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారితో అన్నారు. దేవరాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నెగిటివ్ అని తెలిసి షూట్ కి ఇంకా వెళ్తే తెలుస్తుంది, చెప్పారు, రమ్మన్నారు, దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే, ఇందాక డైలాగ్ బాగా చెప్పారు. మళ్ళీ ఇంకోసారి శృతి హాసన్ గారితో మీద ఒక డైలాగ్ ఉంటుంది కదా సలార్ లో, ఆ డైలాగ్ చెప్తారా మా కోసం? సలార్ మూవీలో మీ డైలాగ్ ఉంటుంది కదా, శృతి హాసన్ ని పట్టుకొని, ఆ డైలాగ్ చెప్తారా మా కోసం? అంటే డైలాగ్ చెప్పండి. బేబీ సెల్ఫీ, అబ్బా భలే వచ్చింది, రా పోదాం. మరి ఇప్పుడు ప్రభాస్ పక్కన ఖచ్చితంగా మెయిన్ సీన్ లో ఉన్నారు మీరు, అలాగే దేవరాలో కూడా ఎన్టీఆర్ తో సీన్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా చెప్పారా మీకు ఆల్రెడీ? అదే అసోసియేట్ డైరెక్టర్ గారు కాల్ చేసి ఎన్టీఆర్ తోనే ఉంటుంది సీన్ అయ్యి అన్నారు. ఇప్పటి వరకు అయితే విలన్ రోల్స్ వచ్చాయి ఒక 2. ఫ్యూచర్ లో ఇదే రోల్స్ వచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారా, లేదా ఏ రోల్ అయినా పర్లేదు నేను చేస్తాను అన్నట్టు రెడీగా ఉన్నారా? ఫ్యూచర్ లో ఏ రోల్స్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఎలాంటి రోల్ అయినా. అసలు మీరు సెంటిమెంట్ ఏంటి, నెగిటివ్ ఏదైనా. అసలు మీరు ఇండస్ట్రీలోకి అంటే ఇప్పుడు ఒక హీరో అవ్వాలని, లేదా ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అని ఇట్లా కొన్ని మనకు ఊహించుకుంటాం. అలా మీరు ఏ క్యారెక్టర్ చేయాలి, నేను ఎలా దిగాలి అన్న అదితో వచ్చారు మీరు? క్యారెక్టర్ అనేది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, ఏదో స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలని ఉండేది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తుంది. ఓకే, మరి సలార్ ఫస్ట్ డే చూసారా మూవీ? ఎలా అంటే ఫ్రెండ్స్ తో చూసారా, ఎవరితో చూసారు? అదే సలార్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, రిలీజ్ డే ముందు కూడా భీమవరంలోనే చూడాలని భీమవరంలోనే మొత్తం మీ బ్యాచ్ వేసుకొని. మరి ఆ హంగామా హల్చల్ ఎలా అనిపించింది? అది రకం భీమవరంలో ప్రభాస్ అన్న మూవీ రిలీజ్ అంటే ఇంకా దానికి అద్దులో ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రేంజ్ లోనే సలార్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ కూడా చాలా కొలగొట్టింది, మొన్న కూడా క్రాస్ చేసేసింది ఆల్రెడీ. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ప్రశాంత్ నీల్ సార్ కట్అవుట్ ని సరిగ్గా వాడుకున్నారు అనిపించింది. ఓకే, కట్అవుట్ ను వాడుకుని సరైన సినిమా తీశారు అనిపించింది. ఓకే, అంటే మాకు యాజ్ ప్రభాస్ ఫ్యాన్ గానీ లేదా ఒక అమ్మాయిగా గానీ ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసినంత సేపు నిజంగా అది కట్అవుట్ కాదు, బాక్స్ ఆఫీస్ అన్న రేంజ్ లో మేము ఫీల్ అయ్యాం. అలా చూపించారు ప్రశాంత్ గారు. మీరు సార్ ని, ప్రభాస్ సార్ ని లైవ్ లో చూసారు, మరి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే లైవ్ కి స్క్రీన్ కి ఎలా అనిపించింది ఆ డిఫరెన్స్? స్క్రీన్ లైవ్ ఏమి ఉండదు, బాక్స్ ఆఫీస్ బాడీ అది ఎక్కడైనా అలాగ ఉంటది. ఖచ్చితంగా లైవ్ లో ఎలా ఉండదు, ఎక్కడ చూసినా ఆ బాడీ బాక్స్ ఆఫీస్ అంటారు చూసి ఛత్రపతిలో, అదే బాడీ బాక్స్ ఆఫీసర్ అన్నట్టు ఉంటది. లైవ్ అయినా అంతే, స్క్రీన్ మీద అయినా అలాగ ఉంటారు ప్రభాస్. ఓకే, ఇప్పుడు రీ రిలీజ్ లో ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా, ప్రభాస్ ఆల్రెడీ 2 మూవీస్ రిలీజ్ అయినాయి, ఛత్రపతి గానీ మన బిల్లా గానీ రీ రిలీజ్ అయినాయి. ఇంకా మీరు ఏదన్నా రీ రిలీజ్ అయితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎందుకు? బుజ్జిగాడు. ఓకే, ఎందుకు బుజ్జిగాడు? ఆ స్లాంగ్ ఏంటి, అన్న మాట్లాడే స్లాంగ్ ఏంటి, ఆ కామెడీ చాలా నచ్చుతుంది, ఆ డైలాగ్ సెన్స్. మీకు సలార్ కి వచ్చేసరికి ఒక డైలాగ్ ఉంటుంది, అంటే ప్రభాస్ తల తీసుకొని రారా, అది మీకు ఎలా అనిపించింది? అంటే మీకు ఆ తల తీసుకురావడం అనేది మీకు ఒక స్ట్రాంగ్ వర్క్ అప్పచెప్పినట్టు, అప్పుడు ఎలా అనిపించింది మీకు అది, ఆ సీన్ చేసేటప్పుడు గానీ, అందులో మీరు ఉన్నారు అన్నప్పుడు గానీ? అదే చెప్పాను కదా డైలాగ్, అదే మెయిన్ ఆ డైలాగ్ మీద ఫోకస్ ఉంటది నాకు. ఆ యాక్టింగ్ ఎలా 100% అవ్వాలని కష్టపడతాను. ఓకే, ఇప్పుడు కొరటాల శివ కూడా ఒక పెద్ద డైరెక్టర్, ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక, ఈ ఇద్దరు డైరెక్షన్ లో
మీరు అంటే ఏం డిఫరెన్స్ గమనించారు? అంటే ఇది ఎలా అనిపించింది, ఇది ఎలా ఈ జానర్ ఎలా ఉంది, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ప్రశాంత్ నీల్ సార్ వచ్చేటప్పటికి ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ లో అయి ఉంటాయి. ఈ సార్ వచ్చే కొట్టాల శివ సార్ వచ్చేటప్పటికి ఈ సోషల్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. అదే ఇంకా సలార్ మరి కలర్ఫుల్ గా అయితే ఉండదు సెట్, మొత్తం అంతా మసి పూసినట్టు ఇలా ఉంటుంది. ఎందుకు అంటే చెప్పారు ప్రశాంత్ నీల్ గారు, దాని గురించి ఏమైనా డిస్కషన్స్ రావడం, మీరేమన్నా మాట్లాడుకోవడం జరిగిందా? అంటే ఎందుకు ఇలా బొగ్గులు ఇలాంటి వాటిల్లోనే తీస్తారు సార్ అని? సెట్స్ లో అయితే అలాంటి డిస్కషన్ ఓకే, సార్ అయితే చెప్పారు కదా ఇలా నాకు కలర్స్ అనేవి ఎక్కువ తీసుకోలేను అని చెప్పి. సో ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు సలార్ అయితే ఫుల్ సక్సెస్ అయిపోయింది. రేపు మాపో దేవరా కూడా వచ్చేస్తుంది. మరి అది మీరు ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? అంటే ఒక యాక్టర్ గా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా ఇప్పుడు దేవరా 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 అనే ట్రెండ్ నడుస్తుంది. మొన్నటి వరకు సలార్ అయిపోయింది, ఇప్పుడు దాంట్లో కూడా మీరు ఉండబోతున్నారు అంటున్నారు. దాన్ని అంటే ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, ఎంత రీచ్ వెళ్తుంది అని? అది కూడా సలార్ సేపే మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది బ్లాక్ బస్టర్ దేవరా. విజువల్స్ ఏంటి, నేను సెట్ వర్క్ ఏంటి మంచి బ్లాక్ బస్టర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో సినిమా అన్నారు కదా, అంటే ఇప్పుడు ఓజీ లాంటివి ఏ మూవీలో ఉన్నారు మీరు? ఓజీలో అంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందా లేకపోతే స్టార్ట్ అవ్వాలి? కాల్ వచ్చింది, ఇంకా హోల్డ్ లో ఉంది. ఓకే, షూట్ స్టార్ట్ అయితే అప్పుడు కాల్. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరితో మీరు అంటే ఫ్యూచర్ లో ఏ హీరోతో మీరు నటించాలని మీరు అనుకుంటున్నారు? హీరోయిన్ గానీ హీరో గానీ అంటే ఉంటది కదా, అంటే వీళ్ళతో అయిపోయింది సరే ఇంకా వేరే ఛాన్స్ వీళ్ళు అని. ఏ హీరో అన్నది లేదు, ఏ హీరో అని నటిస్తాను. ప్రభాస్ అన్నతో మరిన్ని సినిమాలు, ఇంకా ఏ హీరో అయినా నాకు ప్రతి ఒక్కరూ ఇష్టమే, కానీ ఫేవరెట్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. ఓకే, అట్లా డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారా? ఈ డైరెక్టర్ అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఇట్లా పెద్ద పెద్ద పూరి జగన్నాథ్ గారు, ఇలాంటి డైరెక్టర్స్ ఎవరు డైరెక్టర్ అండర్ లో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది మీకు? డైరెక్టర్ అండర్ ఏం లేదు, నా విలన్ని బాగా చూపించే వాళ్ళు పూరి జగన్నాథ్ గారు చూపిస్తారు, బోయపాటి శ్రీని గారు చూపిస్తారు. వాళ్ళు అయితే మంచి ఎలివేషన్ పడుతుందని నేను. ఓకే, బోయపాటి శ్రీను గారు ఇలాంటి మాస్ ఎలివేషన్స్ కావాలని కోరుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సార్. సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా మరి? షూట్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు ఉండబోతున్నారా సలార్ 2 లో కూడా? మీ క్యారెక్టర్ అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? క్యారెక్టర్ అయితే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను, మరి ఏంటన్నది ఇంకా ఇన్ఫర్మేషన్. సలార్ 1 కి 2 కి ఏం డిఫరెన్స్ ఉండబోతుంది? ఈ సలార్ 1 అనేది ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, సలార్ 2 అనేది ఇంకా డెప్త్ గా ఉంటది, ఇంకా ఓకే బీభత్సంగా ఉంటది. అంటే ఇంట్రడక్షన్ కే ప్రభాస్ ని ఇలా చూపిస్తే మరి ఇంకా డెప్త్ చూపించినప్పుడు ఇంకెలా చూపిస్తారో మరి, ఇంకా రెడీగా ఉండాలి మేము. ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు సలార్ 2 రావడానికి? మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ప్రభాస్ అన్న ఇంకా మూవీస్ అయ్యి ఉన్నాయి కాబట్టి నాకు 2025 లో అయిపోద్దాం. ఓకే, 2025 రిలీజ్. ఓకే, ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటే మరి ఆ టీమ్ తో మనకి ఒక ర్యాప్ అయితే ఉంటుంది. మళ్ళీ మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావడం, ఆ టీమ్ తో ఎవరితో డిస్కస్ చేయడం ఇలాంటివి జరిగాయా? సలార్ టీమ్ అయితే ప్రకాష్ అన్న ఉంటారు. ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ అన్న చాలా కష్టపడతారు. ఇంకా వచ్చి మురళి అన్న, హరీష్ అన్న ఇలా బాగా సపోర్ట్ చేస్తారు. సలార్ డైరెక్షన్ టీమ్ చాలా సపోర్ట్ ఉంటుంది. ఓకే, దేవరా లుక్స్ అనేవి బయటికి వచ్చాయి ఆల్రెడీ. ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నారు? ప్రభాస్ లుక్స్ బాగున్నాయా? దేవరాలో ఎన్టీఆర్ లుక్స్ బాగున్నాయి అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రభాస్ లుక్స్ బాగున్నాయా లేదా ఎన్టీఆర్ లుక్స్ బాగున్నాయి? అంటే సింపుల్ గా ప్రభాస్ ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? అలా చెప్పడానికి ఏం లేదు, అది వేరే సినిమా ఇది వేరే సినిమా, అలా చెప్పడానికి లేదు. ఎలాగైనా ప్రభాస్ అనే అంటారేమో చెప్పలేము. ఓకే, అంటే ఇప్పటి వరకు చూసారు కదా, లుక్స్ ని బట్టి సినిమా రిలీజ్ అయితేనే కానీ చెప్పలేం కదా. ఓకే, ఎన్టీఆర్ కూడా చిన్న యాక్టర్ కాదు, ఒక ఆస్కార్ విన్నర్ యాక్టర్. మరి ఆయనతో ఒక ఛాన్స్ అన్నప్పుడు మరి ఎలా అనిపించింది? అదే, అది షూట్ ఉంది ఇంకా ముందుకెళ్తే. మరి ఇండస్ట్రీలో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ కాకుండా ఇంకా ఏమన్నా? ఇప్పుడు వరకు కష్టపడ్డా, ఇంకా మరింత కష్టపడతాను, ఇంకా ముందుకెళ్తాను. ఇంకా మీ పర్సనల్ లైఫ్ అన్నారు, మరి ఇప్పుడు బాడీని రెడీ చేసుకున్నారు, మరి దానికి మీరు ఏమేం అంటే థింగ్స్ చేశారు? లైక్ ఫుడ్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా, డైట్, ఎక్సర్సైజ్. నార్మల్ గా అయితే భీమవరం మీకు తెలిసిందే, ఫుడ్ లేకపోతే ఉండలేము. ఓకే, అంటే భీమవరం అనేది పేరు, ఫుడ్ లేకపోతే అసలే. ఓకే, మరి ఫుడ్ అనేది కొన్ని టైమ్స్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఇంతే తినాలి, ఈ టైంలోనే తినాలి. మరి అలాంటి టైంలో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు?
కొద్దిగా జిమ్ ఎక్కువ చేసి ఎక్కువ తినడమే. అంటే మీరు ఆల్రెడీ ఫుడ్డీ అని మాకు ఒక ఐడియా ఉంది. మ్మ్. మరి దాన్ని ఎలా చేసుకున్నారు కంబ్యాక్? ఏమన్నా బిర్యానీ తినాలనుకంటే జిమ్ లో కొంచెం ఎక్కువ కష్టపడి బిర్యానీ తినడమే. ఓకే, మీ ఫేవరెట్ హీరో కూడా మీలాగే ఫుడ్డీ, మీరు ఆయనలాగే ఫుడ్డీ, ఇద్దరు ఫుడ్డీలు కలిసి ఒక సినిమా తీసి మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో మేము కూడా ఫుడ్డీలం అయిపోతాం. ఓకే, ఇంకా దేవరా అన్నారు. దేవరా కూడా 2 parts లో వస్తుందని చెప్పారు. Part 1 లో ఉంటారు లేదా Part 2 లో ఉంటారు, ఇలా ఏమైనా చెప్పారా? అదే ఇంకా దేవరా గురించి అయితే నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా షూట్ ప్రాసెస్ షూట్ కంటిన్యూ అవుతే దాన్ని బట్టి తెలుస్తుంది. సలార్ షూట్ లో మీరు అంటే మీ క్యారెక్టర్ అయిపోయాక వేరే షూట్ లో లేరు అన్నప్పటికీ సినిమా చూసారు కదా మీరు. సినిమాలో ప్రభాస్, శృతి హాసన్ వీళ్ళు కాకుండా మీకు ఇంకా ఎవరి క్యారెక్టర్ బాగా అనిపించింది? స్క్రీన్ మీద ఎవరి క్యారెక్టర్ బాగా అనిపించింది? అంటే వాళ్ళ మదర్ రోల్ కానీ, తను ఇప్పుడు శ్రియా రెడ్డి చేశారు నెగిటివ్ రోల్ విలన్, తనది కానీ లేదా మన జగపతి బాబు గారిది కానీ, ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? శ్రియా రెడ్డి గారి క్యారెక్టర్, పృథ్వీరాజ్ గారి సార్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇంకా క్యారెక్టర్ అనేది లేదు సినిమాలో, ఎవరి క్యారెక్టర్ వాళ్ళ. అంటే మీకు బాగా నచ్చింది అంటే ఇప్పుడు ప్రభాస్ కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు శ్రియా రెడ్డి గారు కూడా చాలా బాగా నటించారు నెగిటివ్ రోల్ లో, ఫీమేల్ లీడ్ లో. తన క్యారెక్టర్ జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది. అలా మీకేమనిపించింది అంటే పర్సనల్ ఒక ఆడియన్ గా సినిమా చూస్తున్నప్పుడు అలా మీకే క్యారెక్టర్ నచ్చింది? నాకు వచ్చేసరికి పృథ్వీరాజ్ సార్ క్యారెక్టర్ నచ్చింది. ఎప్పుడన్నా పృథ్వీరాజ్ సార్ ని సెట్స్ లో కలిసారా? ఛాన్స్ రాదు. ఓకే, అంటే ఒక్క రోజు కూడా. ఓకే, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అరే పృథ్వీరాజ్ సార్ కూడా ఉంటారు కలవచ్చు అని చెప్పి? ఎక్స్పెక్ట్ చేశాను, జగపతి బాబు సార్ తో కలవచ్చు అనుకున్నాను. ఓకే, కాంబినేషన్. ఓకే, మరి మీ టీమ్ ని అడిగి రిక్వెస్ట్ చేసి అంటే నేను ఇలా కలవాలనుకుంటున్నా సార్ ని అలా ఎప్పుడు అడగడం జరగలేదా మరి? ఓకే, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇండస్ట్రీ నుంచి? అంటే మీరు ఇండస్ట్రీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఇండస్ట్రీ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డాను, ఇంకా మరింత గట్టిగా కష్టపడి మంచి మంచి క్యారెక్టర్లతో ఇంకా ముందుకు. ఓకే, శృతి హాసన్ గారితో చాలా క్లోజ్ గా చేశారు కదా, తను ఒక కమల్ హాసన్ గారి కూతురు. అంటే భయం కానీ ఏమన్నా అనిపించిందా, షివరింగ్ కానీ? అంటే మేడం చెప్తున్నారు ఆల్రెడీ ఏం అంటే కంఫర్ట్ గా ఉండండి అని, అయినప్పటికీ కూడా మీకు ఏమన్నా డిస్కంఫర్ట్స్ కానీ అట్లా ఏమన్నా అనిపించిందా? స్టార్టింగ్ భుజం మీద చేసి సెల్ఫీ దిగాలి, అప్పుడు నాకు భయం అనిపించింది. పెద్ద హీరోయిన్ శృతి హాసన్, కమల్ హాసన్ సార్ కూతురు అయ్యని భయం వేసింది. కానీ మేడం కాన్ఫిడెన్స్ ఇవ్వడం వలన, అందులో ప్రభాస్ అన్న కొద్దిగా వెనక్కి పిలిచి చెయ్యి పర్లేదు అయ్యి అని చెప్పడం వల్ల నాకు ఇంకా మరింత కాన్ఫిడెన్స్. ఓకే, ఎప్పుడు కూడా అంటే నేను ఒక పెద్ద స్టార్ కూతుర్ని, నేను ఒక స్టార్ ని అన్నట్టు ఎవరైనా బిహేవ్ చేశారు? ఓకే, అంటే మీరు ఇప్పుడు ఒక విలన్ క్యారెక్టర్ లో బాడీ గానీ మీరు ఉండడం గానీ అలా ఉన్నారు, మరి రేపు వచ్చే లైఫ్ పార్ట్నర్ ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీ హైట్ పర్సనాలిటీకి కూడా మినిమం అనుష్క లాంటి హైట్ పర్సనాలిటీ పర్సనే కావాలి. మీకు అలాంటి ఏమన్నా ఉన్నాయా స్పెసిఫికేషన్స్? అమ్మ ఇలానే ఉండాలి ఇలా అని చెప్పి. క్రష్ ఎలాగో లేదన్నారు కదా. లవ్, ఆల్రెడీ లవ్. ఓకే, ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. మీరు ఇలానే మరిన్ని సలార్ లాంటి, దేవర లాంటి పెద్ద పెద్ద మూవీస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే మాకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి, మీరు కూడా చాలా ఫేమస్ అవ్వాలి. థ్యాంక్ యూ.